ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా మనం నడిపించబడుతున్నాం. విశేషకరంగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు కూడా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నో విషయాల్లో కృప చూపిస్తున్నారు. ధైర్యాన్ని మన జీవితాల్లో ప్రభు నింపుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఆయన మనలో ఎవరికి కూడా దూరంగా ఉండే దేవుడు కాదు. ఆయన మనందరికీ సమీపంగా ఉండే దేవుడై ఉన్నారు. మన విషయాలలో నిజంగా మన ప్రతి పరిస్థితుల్లో మనకు అందుబాటులో ఉండే దేవుడై ఉన్నారు. మనుషులు మనము వారి స్నేహాన్ని లేకపోతే వారి ప్రేమను మనం కోరుకుంటూ ఉంటాం. వారు మనకు దగ్గరగా ఉంటే బాగుండు, వీరు మనకు దగ్గర అవుతే బాగుండు అన్నట్లుగా మనం మనుషుల గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనం ఎంత దగ్గర అవ్వాలని చూసినా ఎదుటి వ్యక్తులు మనకు దూరంగానే వెళ్ళిపోతూ ఉంటారు కదండి. ఒకసారి మనల్ని ప్రేమిస్తారు, మరొకసారి మనల్ని వదిలిపెడతారు. అంటే చూడండి, మనుషుల జీవితాలు ఎలా ఉంటాయంటే ఇలాగనే స్వార్థం కలిగిన ప్రేమలు, స్వార్థం కలిగిన జీవితాలు. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు మరొకలాగా ఆలోచిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని ప్రేమ గొప్పదండి. నువ్వు ఎలాంటి విషయాల్లో వేదన పడుతున్నా, బాధపడుతున్నా, ప్రాముఖ్యంగా చెప్పాలంటే నువ్వు కష్టతరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన నీకు అతి సమీపంగా ఉండే దేవుడై ఉన్నారు. నిశ్చయముగా నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రభువు ఖచ్చితంగా ఆయన సమీపంగా ఉండి నీకు న్యాయం చేసే దేవుడు, నిన్ను పోషించే దేవుడు, సహాయం చేసే దేవుడు, నిన్ను విడవకుండా నిత్యము తన కృపలో భద్రపరుస్తూ నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సముఖంలో మనమందరము కూడా ఆయన సన్నిధానంలో చేర్చబడి ప్రార్థించినప్పుడు ఆయన మరింత అనేకులకు సమీపంగా ఉండే దేవుడై ఉన్నారు. అందరి విషయాల కృప చూపించే దేవుడై ఉన్నారండి. చూడండి, ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి దూరం అయ్యారా? దేవుని సహవాసంలో దూరంగా ఉన్నారా? దాని ద్వారా మన జీవితాల్లో ఏ ప్రయోజనం లేదండి. ఎందుకంటే మన జీవితాలు వ్యర్థమైన జీవితాలుగా మార్చిపడతాయి. యేసయ్యతో ఉన్నప్పుడే, ఆయనతో సహవాసంలో ఉన్నప్పుడే ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. దేవుడు మనకు సమీపంగా ఉండే దేవుడై ఉన్నారు. ప్రాముఖ్యంగా ఆయన మందిరంలో మనం ఏడుస్తున్న ఏడుపులను, మూలుకులను, మన మోరను ఆయన వినే దేవుడై ఉన్నారు. మన కృతజ్ఞత స్తుతులను అర్పణలన్నింటినీ కూడా దేవుడు స్వీకరించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవునికి దూరం అయిపోయి ఉన్నావేమో, కానీ తిరిగి దేవుని దగ్గరికి రా, అడుగు, ప్రార్థన చేయి, మొరపెట్టు. దేవా, నాకు ఈ కష్టం ఉంది, సహాయం చేయమని అడిగినప్పుడు దేవుడు సహాయం చేయరంటారా? ఖచ్చితంగా చేసే దేవుడు అండి. ఆయన సమీపంగా ఉండి నీకున్న వేదన, బాధల, ఇబ్బందులన్నిటిలో నుంచి నన్ను విడిపించే దేవుడై ఉన్నారు. మందిరంలో కలిసి ఆయన నామాన్ని ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున మహిమపరుద్దాం, సన్నుతిద్దాం, ఉత్సాహిద్దాం, ఘనపరుద్దాం. ప్రభు నామానికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిద్దాం. ఆయన సన్నిధిలో మన చింత యావత్తు ఆయన చేతులకు అప్పగిద్దాం. మన ప్రతి పరిస్థితిలో దేవుడే తోడుగా ఉండి మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఆయన మనల్ని ప్రతి బంధకాల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. ప్రతి కష్టతరమైన పరిస్థితుల నుంచి మనల్ని తప్పించే దేవుడై ఉన్నారు. ఆయన మనకు గొప్ప సహాయం చేసి అనేకమైన మేళ్లతో నడిపించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవునికి దగ్గరగా ముందుకు సాగుదాం. ప్రభు సన్నిధానంలో అనేకమైన విషయాలను గురించి ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రభు సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉందాం. ప్రార్థిద్దాం. తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాం, దీవించబడుతున్నాం. అయా, విశేషకరమైన ప్రభా, ఇదిగోండి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 21 రోజులో ప్రభా, ఇదిగోండి
మేమందరం నడిపించబడి ఉన్నాం. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు మా అందరితో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మాకు సమీపంగా ఉండే దేవుడవై ఉన్నావని, ఎవరికైనా సమీపంగా ఉండే దేవుడవై ఉన్నావని మాట్లాడినందుకు స్తోత్రం. మా జీవితాల్లో ఇప్పటికీ ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసి ఉన్నావయ్యా. ప్రభా ఎదుగోండి మా ప్రభా మమ్మల్ని నడిపించి ఉన్నాం. ఇక్కడ కూడా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం అయ్యా. మీకు దూరంగా వ్యతిరేకంగా ఉండి మేమేమీ సాధించలేం. ఇదిగో మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించిన కృప చూపించండి. ఎంతమంది అయితే ప్రభ దూరంగా ఉన్నారో అయ్యా, ఎంతమంది అయితే అయ్యా ఇదిగోండి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి ఉన్నారో అయ్యా, వారందరినీ క్షమించమని వేడుకున్నాం. తిరిగి మీ పాదాల దగ్గరికి వస్తుండగా వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించమని వేడుకుంటున్నాం అయ్యా. వారి జీవితంలో మీరు సమీపంగా ఉండి అయ్యా గొప్ప కార్యాలు మా అందరి జీవితంలో అయ్యా జరిగిస్తూ మాకు మీ అందరికీ తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ఈ రోజంతా జరుగుతున్న ప్రతి పనులలో ప్రయత్నం మీరు తోడుగా ఉండండి. ప్రతి విషయంలో ప్రత్యేకంగా అయ్యా నీ మందిరంలో మేమందరము చేర్చబడి సంతోషిస్తూ ఉండగా, ఉత్సాహిస్తూ ఉండగా, మీ నామాన్ని కనపరుస్తుండగా అయా మా జీవితంలో ఇంకా అనేకమైన కార్యాలు జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి సేవకుని, ప్రతి పరిచర్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. గొప్ప చేయమని వేడుకున్నాం. ప్రాముఖ్యంగా మా దైవ సేవకుడు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఉంటుండగా నూతనమైన శక్తి, నూతనమైన ప్రణాళిక, నూతనమైన ఉద్దేశాలు, నూతనమైన తలంపులతో, నూతనమైన ఆత్మ వరాల చేత నీ కుమారుని మీరు నింపమని వేడుకున్నాం. ఈ సంవత్సరం గొప్పగా వాడుకోమని, నడిపించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమెన్.